అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అరాచక శక్తి ఆదినారాయణ అనేది రావడం జరిగింది. దాంట్లో భాగంగా గిరిజన భూములన్నీ నేనేదో కబ్జాలు చేసినట్లు కూడా దాంట్లో రాయడం జరిగింది. 250 ఎకరాలు రాయడం జరిగింది. నిజంగా ఆ 250 ఎకరాలు ఎక్కడున్నాయో వచ్చి చూపించి నాకు ఇస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే దీని వెనకల చాలా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆదినారాయణ యాదవ్ అనే వ్యక్తి ఈ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఎదగకూడదు అనే ఉద్దేశంతోనే అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది నాయకులు నా మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా కియా దగ్గర మీరే చూశారు, మన్నంతా నా భూమి కాజేయాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఏదైతే పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నిఖిల్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఏమి చేయలేక ఆ ఫేక్ అగ్రిమెంట్లో వీళ్ళు ఎఫ్ఐఆర్లో మొత్తం అందరూ ఉన్నారు. దాని మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దాని మీద ఆధారాలైతే రాజకీయ భవిష్యత్తులు ఉండవనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చి నా ముదిగుబ మండలంలో గిరిజనులు అంటే నాకు ఎంతో ప్రేమ. ఏ తాండాకు పోయినా మీరు అన్నీ విచారండి, అన్ని గిరిజన తాండాలు నేను అందరికీ అండగా ఉంటాయి. ఇక్కడ ఆ అండగా ఉండి నా మీద ఎప్పుడో 2019లో ఎక్కడో మా అమ్మది రామిరెడ్డిపల్లి ఆ విలేజ్ పక్కనే ఉంటుంది, మా అత్తది దొరిగిల్లు. ఎప్పుడో వాళ్ళకి ఆ భూ పంపిణీలో ఆ భూములు ఇస్తే ఆ భూముల్లో ఊరికే చెనిక్కాయ ఉందని ఫోటో పెట్టేసి నిజంగా ఎంత దారుణంగా రాశారంటే అంత దారుణంగా. అరాచక శక్తులు లాస్ట్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అదే కేతిరెడ్డి 100 ఎకరాలు తీసుకున్నాడు. దాని గురించి రాయరు, ఎందుకంటే వారు అగ్రవర్ణాలు. వాళ్ళ మీద రాస్తే అటాక్ చేస్తారు, ఏమైనా చేస్తారని భయపడతారు. మా మీద ఒక బడుగు బలహీన వర్గాల మీద రాయడము నిజంగా చాలా దారుణం ఇది. తర్వాత ఈరోజు బీసీలు ధర్మవరంలో చాలామంది ఇళ్ళల్లోకి పోయి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళని అగ్రవర్ణాలను వాళ్ళ గురించి రాయరు. నేను ఇక్కడ ప్రజాసేవలోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని చెప్తే నిజంగా నా మీద ఇంత దారుణమైన రాతలు రాయడం అనేది చాలా బాధగా నేను కలత చెందుతున్నాను. నిజంగానే గిరిజన భూములు ఉంటే రండి, ఎంఆర్ఓ ఉంటాడు, సర్వేర్లు ఉంటారు, రండి కొలుద్దాం. ఎవరుండారు దాంట్లో ఏముండారు అనేది తెలుస్తుంది కదా. ఊరికే గిరిజనుల మీద నా మీద అబండాలు వేయడము నిజంగా అటువంటిది ఏమి జరగలేదు. అక్కడ జరిగినా కూడా నేను చెప్పిన ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు, నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చెప్పిన, అయ్యా ఈ కొంతమంది పని కట్టుకొని ఈ అగ్రవర్ణాలలో వాళ్ళని ఇది చేస్తే వాళ్ళతో మాట్లాడిస్తుంటే పేపర్లలో టీవీలతోనూ ఇది కరెక్ట్ కాదు రండి అని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి క్లియర్గా, అయ్యా రండి ఎంఆర్ఓని పంపిస్తా లేదా నేను వస్తా పదంపండి. నిజంగా మీరు సాగులో ఉండి నిజంగా ఉంటే అది ఉన్న వాళ్ళతోనైనా కూడా నేను మీకు నిజంగా ఉంటే వాళ్ళతోనైనా కూడా నేను నిజంగా మీకు విత్డ్రా పెట్టించి కూడా చేపిస్తానని చెప్పిన దానికి రారు. పాపం వాళ్ళను అమాయకుల్ని వాళ్ళతో మాట్లాడించుకుంటా నిజంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీ మీడియా మిత్రుల ద్వారా నేను కూడా తెలియజేసుకోవడం అంటే వాస్తవాలని గ్రహించేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2019లో స్టాంప్ పేపర్లు తీసుకొని 2018లో అగ్రిమెంట్ వేస్తే దాని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు క్లియర్గా సమాచార చట్ట హక్కు కింద అడిగితే 2019లో స్టాంప్ పేపర్లు రిలీజ్ చేసినామని చెప్తే దానికి ఒక పెద్ద కుట్ర కోర్టులో కేసులు ఉన్నాయి, జరుగుతుంది. ఇది ఆ జరిగి ఎండింగ్కి వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదంతా నా మీద అవాస్తవాలని దీని మీద నా మీద రాబేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి నా మీద బినామీ పేర్ల మీద నిరూపించండి. ఊరికే ఉత్త మాటలు వాళ్ళేదో చెప్తే మీరు మాట్లాడొద్దండి. ఎందుకంటే నేను కూడా బహుజన బిడ్డను. నా మీద అవాస్తవాలు మాట్లాడుకోకుండా వాళ్ళేదో ఇస్తే మీరు ఏదో వాళ్ళ మీద వాళ్ళేదో చెప్తే మీరు మాట్లాడద్దండి. దయచేసి రండి, ఆధారాలు తీసుకొని రండి, నిరూపిద్దాం. దాంట్లో తప్పేం లేదు. నిజంగా నా పేరుతో ఉందంటే నేను మీకు దేనికైనా సిద్ధం, నేను ఎప్పుడైనా రాయిచ్చేకైనా సిద్ధం అని చెప్పి ఎప్పుడూ చెప్తున్నా నేను ఈ మాట.